హలో అందరికీ ఈరోజు మా ఎంపీపీఎస్ కాలకల్ పాఠశాల యందు యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మొత్తం స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ సప్లై చేసింది గవర్నమెంట్. క్లాస్ వైజ్గా ఒక్కొక్కరిని పిలుచుకుంటూ మా పిల్లలకైతే యూనిఫామ్స్ ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇలా యూనిఫామ్స్ వస్తుంటాయి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ అందరికీ అన్ని క్లాసులకు ఇష్యూ చేసేసాము. ఇంకా యూనిఫామ్స్ అయితే ఈరోజు ఇచ్చాము. నెక్స్ట్ టుమారో నుండి అందరూ యూనిఫామ్లో రావాలని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఇట్లా ఇచ్చాము. చాలా హ్యాపీగా వచ్చారు పిల్లలు. యూనిఫామ్స్ ఇస్తున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా వచ్చి తీసుకున్నారు. ఇంకా రేపటి నుంచి అందరూ ఆ కొత్త యూనిఫామ్లలో స్కూల్కి వస్తే చాలా బాగుంటుంది. మా స్టూడెంట్స్కి ఇట్లా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్నో అవకాశాలు, ఫ్రీ నోట్బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, ఇన్నిటితో పాటు వెల్ టాలెంటెడ్ ఉన్న టీచర్స్ కూడా ఉన్నారు. అందరు టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. పిల్లలందరికీ చాలా అర్థమయ్యేలా ఆట పాటలతోని స్టడీస్ ఉంటాయి మా స్కూళ్ళల్లో. అందుకే అందరినీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమనేది. ఎందుకే పిల్లలంతా హ్యాపీగా వాళ్ళ యూనిఫామ్స్ చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈసారి స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. ప్రైవేట్ స్కూల్ నుండి కూడా స్టూడెంట్స్ మా స్కూల్కి చాలామంది వచ్చారు. నియర్లీ 350 దాకా అయింది మాకు. ఇంకా కంటిన్యూ అడ్మిషన్స్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం టీచర్స్ స్కూల్ యాక్టివిటీస్ స్కూల్లో బాగున్నారు అనేసి జనాలకు వెళ్ళి బాగిస్తున్నారండి. మాకు కావాల్సింది కూడా అదే. గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా డెవలప్ కావాలంటే విద్యార్థులు ఎక్కువ ఉండాలి, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే మనకి ఉంటుంది. రాను రాను మొత్తం ప్రైవేట్ స్కూల్స్ బంద్ అయిపోయి గవర్నమెంట్ స్కూల్ అనే ఇస్తారు. ఇది మాత్రం డెఫినెట్ ఇప్పటి నుంచే కొంచెం డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మా పిల్లలకైతే మా ప్రయత్నంగా మేము చక్కగా చేసుకుంటాము. అన్నీ కొత్త కొత్త ఆలోచనలతో విద్యార్థులకు ఏమేమి యాక్టివిటీస్ చేయించాలి, ఏం చేపిస్తే పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. టీఎల్ఎం కూడా యూజ్ చేసి వాళ్ళకు చక్కగా భోజనంచి ఆట పాటలతో హ్యాపీగా చేయాలని డిసైడ్ చేసాము. ఇది మా స్కూల్లో ఈరోజైతే యూనిఫామ్స్ ఇష్యూతోని కొంచెం సందడిగా ఉంది మా స్కూల్లో. ఇంకా రెగ్యులర్గా ఇక టెక్స్ట్ బుక్స్ ఇచ్చేసాము, యూనిఫామ్స్ ఇచ్చేసాము. ఇంకా లెసన్స్ స్టార్ట్ చేసేసి పిల్లలందరూ స్కూల్కి వచ్చేలా మోటివేషన్ చేస్తూ హ్యాపీగా ఈ అకాడమిక్ ఇయర్ ఆనందంగా అడిగేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకంటే ఆల్రెడీ June 12th స్కూల్ స్టార్ట్ అయింది. ఇక మాకు వచ్చిన 2-3 days బిఫోర్ మాకు ఈ యూనిఫామ్స్ అనేసి వచ్చాయి. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ వచ్చాయి, పిల్లలకి ఇచ్చాము. మాకు ఈ 1 week ఈ 10 days అంతా ఇదే సందడి ఉంటుంది స్కూల్లో. పిల్లలకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్